ఏపీ పీఎస్సీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ నుంచి పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో కూటమి వ్యూహం సిద్ధం చేసుకుంది. కూటమి నుంచి 12 మంది సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దిరెడ్డితో పాటు వైసీపీ నుంచి 3 ఎమ్మెల్సీలు నామినేషన్ దాఖలు చేశారు. సంఖ్యాబలం లేకపోయినా వైసీపీ నుంచి పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పీఎస్సీ చైర్మన్ గా శాసనసభ నుంచే ఎన్నిక చేయడం సాంప్రదాయంగా వస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. అమరావతి నుంచి శివ, చెప్పండి. ఇటు వైసీపీలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నా కూడా వైసీపీ అయితే నామినేషన్ వేసింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు శివ? రైట్ ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పీఎస్సీ చైర్మన్ ఎన్నిక సంబంధించి కూడా చాలా ఉత్కంఠ కనబడతా ఉంది. ఉదయం నుంచి కూడా పీఎస్సీ చైర్మన్కి సంబంధించి కూడా వాస్తవానికి ప్రతిపక్షానికి అంటే సాధారణంగా చూసుకుంటే ఎవరైతే మంత్రివర్గంలో అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకుండా ఉంటారో వారికి పీఎస్సీ చైర్మన్ ఇవ్వటం గత కొంతకాలంగా కాదు అసలు దగ్గర నుంచి కొనసాగుతున్న ఆచారం. సో ఈ ఆచారానికి సంబంధించి కూడా వాస్తవానికి ప్రతిపక్షానికే ఇవ్వాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారో ఆ దిశగా కూడా సమాచారం కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఏదైతే వీళ్ళు ఇచ్చిన సమాచారం బేరేజ్ వేసుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా తమ ఆలోచన విధానాన్ని మార్చుకున్న పరిస్థితి కనిపించింది. ఎప్పుడైతే వీళ్ళు నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది, అది కూడా ఎవరైతే చంద్రబాబుకి సంబంధించి అత్యంత టార్గెటెడ్గా ఇటు చంద్రబాబుని ఎలాగైతే పెద్దిరెడ్డి చూశాడు, పెద్దిరెడ్డి చంద్రబాబు ఇద్దరు కూడా ఒకరికే వారు బద్ద వైరాన్ని ప్రదర్శించుకున్న పరిస్థితి గత 4 ఏళ్ల కాలంగా కూడా చూసుకున్నారు. సో ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఎస్సీ చైర్మన్గా నామినేషన్ దాఖలు చేయడానికి రావడం జరిగింది. ఆ నేపథ్యంలో కార్యదర్శి అందుబాటులో లేకపోవడం, బొత్స ఆగ్రహం వ్యక్తం చేయడం, ఎట్టకేలకు 12:58కి నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఏదైతే ప్రతిపక్షానికి ఇవ్వాలని చెప్పి కూటమి భావించినా కానీ ఒక్కసారిగా పెద్దిరెడ్డి పేరుని తెర మీదకి రావడం, ఆయన నామినేషన్ వేయడంతో కూడా కూటమి ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. వెనువెంటనే 12 మంది చేత నామినేషన్లు దాఖలు చేయించడం జరిగింది. ఈ 12 మందిలో ఎవరిని పీఎస్సీ చైర్మన్గా ఎన్నుకుంటారు అనే దానికి సంబంధించి కూడా వారిష్టం. అంటే స్పీకర్ విచక్షణ ఐదాన్ని ఉంటుంది కాబట్టి ఆయనకి ఇష్టం. సో శాసనసభకు సంబంధించి బలాబలాల నేపథ్యంలో 175 మంది శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బలం ఉంది. దీంట్లో 10% అంటే దాదాపుగా 18 మంది శాసనసభ్యుల బలం ఎవరికైతే ఉంటుందో వారికే పీఎస్సీ చైర్మన్ ఇచ్చే ఆనవాయితీ కొనసాగుతోంది. ప్రస్తుతం శాసనసభలో బలాబలాన్ని పరిశీలించుకుంటే కేవలం 11 మంది స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఉన్న పరిస్థితి నేపథ్యంది. బలం లేకపోయినా కానీ వైఎస్ఆర్సీపీ నామినేషన్ దాఖలు చేసింది. దీంతో ఒక్కసారిగా అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య ఒక రకమైన రాజకీయ ఎన్నికల హీట్ అయితే అసెంబ్లీ వేదికగా కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎన్నిక ప్రక్రియ నిర్వహించాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. కొద్దిసేపు క్రితమే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా చిట్చాట్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా వ్యవహరించాలో, ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలో దానికి అనుగుణంగానే శాసనసభ వ్యవహారాలకు సంబంధించి శాసనసభ చట్టం ద్వారానే ఈ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. అంతిమంగా స్పీకర్దే తుది నిర్ణయం, ఆయన విచక్షణ అధికారాన్ని బేస్ చేసుకునే ఈ ఎన్నిక ప్రకటన జరుగుతుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో నిన్న మధ్యాహ్నం ఏదైతే పీఎస్సీ చైర్మన్కి సంబంధించిన నామినేషన్ దాఖలు చేయమని చెప్పిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఒక రకమైన ఉత్కంఠ అయితే ప్రస్తుతం శాసనసభ వేదికగా కొనసాగుతూ ఉంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 175కు సంబంధించి ఉన్న బలాబలాల నేపథ్యంలో 175 అంటే 18 మంది కావాల్సిన నేపథ్యంలో మరి 11 మందే వైఎస్ఆర్సీపీకి బలం ఉంది. మరి ఏ రకంగా పెద్దిరెడ్డి గెలుస్తారు అనేది స్పష్ట అర్థం కాని పరిస్థితి. వాస్తవానికి మనం డైరెక్ట్గా మాట్లాడుకుంటే పెద్దిరెడ్డికి బలం లేదు కాబట్టి గెలిచే అవకాశం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ బలం లేకపోయినా ఎందుకు అసెంబ్లీకి సంబంధించి పీఎస్సీ చైర్మన్ ఎంపికలో బరిలో దిగింది? గతంలో ఇదే అంశానికి సంబంధించి శాసనసభ్యులకు సంబంధించి కూడా టీడీపీకి బలం లేకపోయినా కానీ ఎమ్మెల్సీల అభ్యర్థిని నిలబెట్టిందని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్ కానీ మంత్రులు కానీ విమర్శల వర్షాన్ని గుప్పించారు. కానీ వాస్తవానికి 23 మంది అప్పుడు శాసనసభ్యుల బలం కావాలంటే 23 మంది టీడీపీకి ఉన్నారు కూడా. కానీ ఇప్పుడు 18 మంది కావాల్సినా కానీ కేవలం వైఎస్ఆర్సీపీకి 11 మందే ఉన్నారు. 7 శాసనసభ్యులు తగ్గినా కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం మొండి పట్టుదలతో నామినేషన్ దాఖలు చేసింది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తూ ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీ ముగిసే సమయంలో కూడా దీనికి సంబంధించి ఎన్నిక ప్రక్రియకి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు సమావేశాలకు వైఎస్ఆర్సీపీ రాలేదు. మరి ఓటేయడానికి ఆ 11 మంది
మంది శాసనసభ్యులు వస్తారా లేదా అనే ఉత్కంఠ కూడా మరొక వైపు కొనసాగుతోంది. ఎందుకంటే 11 మంది శాసనసభ్యులు ఇప్పటివరకు కూడా అసెంబ్లీకి రాలేదు కాబట్టి వారు ఎక్కడెక్కడో వారి యొక్క నియోజకవర్గాల్లో ఉంటున్నారు. కేవలం ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఈరోజు ఆయనకు మద్దతుగా వచ్చిన పరిస్థితి కనిపించింది. సో అసలు శాసనసభకు వైఎస్ఆర్సీపీ నేతలు వస్తారా, వస్తే 11 మంది వస్తారా లేదా, అలాగే జగన్ వస్తాడా లేదా, వస్తే ఓటేసినా కానీ ఉపయోగం ఏంటి అనే చర్చ అయితే ప్రస్తుతం అసెంబ్లీ వేదికగా కొనసాగుతా ఉంది. ప్రసూన శివ, ఇటు చూసుకుంటే ఈ పిఎస్సి చైర్మన్ ఎన్నిక అనేది కూడా అపోజిషన్ పార్టీ సభ్యులకే ఇవ్వాలి. సో ఇటు చూసుకుంటే అపోజిషన్ పార్టీ సభ్యులు ఎవరు లేరు, ఇటు వైసీపీకి కూడా అన్ని సీట్లు లేవు, అంత సంఖ్యాబలం కూడా లేదు. సో దీన్ని బట్టి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోవచ్చు? అంటే కూటమిలో ఉన్న సభ్యులకే ఇస్తారా, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు శివ? అంటే ఇక్కడ 2 రకాల అంశాలకు సంబంధించి ఉంటుంది. వాస్తవానికి పిఎస్సి చైర్మన్ ప్రభుత్వంలో లేని పార్టీకి మాత్రమే, అంటే ఇప్పుడు జనసేన ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉంది, భారతీయ జనతా పార్టీ మంత్రివర్గంలో ఉంది. సో ప్రభుత్వంలో లేని పార్టీకి పిఎస్సి చైర్మన్ ఇవ్వటం ఆనవాయితీ. కానీ ఈరోజు అనూహ్యంగా కూటమి సర్కారు జగన్కి అంటే వైసీపీకి బలం లేదు కాబట్టి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా నిన్న శాసనసభ వ్యవహారాల కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈరోజు 1 గంట వరకు కూడా నామినేషన్లకు సమయం ఇవ్వటం, కొంతమంది నామినేషన్లు ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా 3 నామినేషన్లు, అటు తెలుగుదేశం పార్టీ నుంచి 12 అంటే కూటమి నుంచి 12 నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాకుండా వేరే వ్యక్తి కనుక పిఎస్సి చైర్మన్గా నామినేషన్ వేసినట్లయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా ఆ వ్యక్తికే ఏకగ్రీవం చేసే ఆలోచన కూడా చేశారు. వాస్తవానికి ఆ పెద్దిరెడ్డి కాకుండా ఉంటే వేరే వాళ్ళకైతే ఇస్తామని చెప్పి కూడా కూటమి నుంచి కొన్ని సందేశాలు కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సో కానీ అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ తన స్టాండ్ మార్చుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బరిలో దింపడం, వెంటనే దానికి ఎత్తుకు పై ఎత్తుకులాగా కూటమి కూడా వెంటనే నామినేషన్లు వేటట్లా ఎవరి కారు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి మరికొద్ది సేపట్లోనే ఎన్నికలు నిర్వహిస్తారా, లేకపోతే స్పీకర్ విచక్షణ అధికారం ఉంది కాబట్టి ఎవరో ఒకరిని చైర్మన్గా ప్రకటిస్తారా అనేది మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రసూన, థ్యాంక్ యూ శివ.